పాకిస్తాన్లో ఒక సంచలనం. సాధారణంగా కారుని హైజాక్ చేస్తారు, లేకపోతే బస్సుని హైజాక్ చేస్తారు, విమానాన్ని హైజాక్ చేస్తారు. కానీ ఒక రైలుని హైజాక్ చేశారు. అది కూడా బెలూచ్ రెబల్స్ యూనిట్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రకటించారు. అది కూడా ఏంటో తెలుసా, రైలు పట్టాలు తప్పించి దాన్ని హైజాక్ చేసింది మామూలు ప్యాసింజర్లు ప్రయాణించేటటువంటిది కాదు. ఏకంగా పాకిస్తాన్ సైనిక దళాలు ప్రయాణించేటటువంటి రైలుని హైజాక్ చేశారు. పాకిస్తాన్ సైన్యం ఏకంగా 140 మందికి పైగా సైన్యం ఉన్నారంట, భద్రతా సిబ్బంది. అలాంటి ట్రైన్ని హైజాక్ చేశారు. ఆ సందర్భంగా అడ్డుపడ్డటువంటి పాకిస్తాన్ సైనికుల్ని 6గురిని కాల్పులు జరిపారు, చంపేశారు. ఇంకొక 6గురికి తీవ్రంగా గాయపరిచారు. ఒక బహిరంగ ప్రకటన చేశారు, మాతో చర్చలు మేము చెప్పినప్పుడు జరగాలి, సైనిక చర్య, పాకిస్తాన్ సైనిక చర్యకి దిగుతుంది, వాళ్ళందరినీ తమ సైన్యాన్ని కాపాడటానికి ప్లస్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి. అంటే అట్లాంటిది జరిగితే వీళ్ళందరినీ పేల్చేస్తాం, చంపేస్తాం అన్నటువంటి ప్రకటన చేశారు. ప్రపంచ చరిత్రలో ఒక 140 మంది సైనికులు రెబల్స్ చేతిలో కిడ్నాప్ అయింది. ఏ సిరియా లాంటి చోట్లనో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట్లనో ఏ తాలిబాన్ల చేతికో అది డిఫరెంట్. బట్ పాకిస్తాన్ లాంటి దేశంలో, అంటే కాస్త ఇప్పటికీ ఎన్నికలు అవి జరుగుతున్నాయి కదా, అట్లాంటి దేశంలో ఈ తరహా సంఘటన జఫార్ ఎక్స్ప్రెస్ ఏదైతే కీలకమైనటువంటి ఎక్స్ప్రెస్ ఉందో ఆ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేయడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. టోటల్గా బెలూచ్ రెబల్స్ ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాదు, పాకిస్తాన్ అసమర్థతని, పాకిస్తాన్ నేను లేస్తే మనిషిని కాదు నా శక్తి అంతా అని చెప్పేటటువంటిది కాస్త ఇప్పుడు నడి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి తెచ్చారు.